రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. శీతాకాల విడుదలలో భాగంగా ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఈ నెల 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముర్ము ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతరు. చందు, రాష్ట్రపతి రాకతో ఎలాంటి ఆంక్షలున్నాయి? నగరంలో రాష్ట్రపతి షెడ్యూల్ ఎలా ఉంటుంది? సతీష్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడుదల భాగంగా ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న ద్రౌపది ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అదే సీఎస్ ఘనస్వాగతం పలికారు. ఆమె అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్లారు. శీతాకాల విడిది ప్రతి ఏడాది డిసెంబర్ లో ఉండడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చారు. రేపు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు రాష్ట్రపతి నిలయంలో పలు కార్యక్రమాలకు కూడా ద్రౌపది ముర్ము హాజరవుతారు. సాయంత్రం అక్కడే జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 19వ తేదీన రాష్ట్రపతి నిలయంలో ఆమె ఉంటారు. 20వ తేదీన ఉదయం సికింద్రాబాద్ లోని డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొంటారు. 21వ తారీఖు తెలంగాణ కాకలైలమ్మ మహిళా యూనివర్సిటీ సెంటినరీ వేడుకల్లో కూడా ఆమె పాల్గొన్న అనంతరం అదే రోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రభుత్వ ప్రతినిధిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కూడా ప్రభుత్వం నియమించింది. సీతక్క ద్రౌపది ముర్ము వెంట ఉంటారు. మొత్తంగా చూసినట్లయితే ద్రౌపది ముర్ము రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఆమె ఎక్కడైతే పర్యటిస్తుందో అక్కడ బందోబస్తును భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ చందు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. ఈ నెల 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముర్ము ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.